అబ్బా! ఏంటి మా శైలక్క దీర్ఘంగా కూర్చొని రాసుకుంటుంది అని అనుకుంటున్నారా? అవునండి. మొన్న రీసెంట్‌గా ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అవుతున్నానని చెప్పాను కదా! ఇటు బుక్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. అలాగే యూట్యూబ్‌లో మంచిగా క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఆ వీడియోస్ కూడా చూసుకుంటూ ఇంపార్టెంట్ అయిన బిట్స్ అయితే నేను డైరీలో నోట్స్ చేసుకుంటున్నాను. ఎందుకు శైలక్క ఫోన్‌లో ఉన్నాయి కదా! ఎందుకు నోట్స్ చేసుకోవడం అని అంటే, మనకు కావాలన్నప్పుడు అవి దొరకవు కదా! వెతకాలి టైం వేస్ట్. అదే మన డైరీలో రాసుకున్నామనుకోండి, మనకేదైనా డౌటొచ్చినప్పుడు మనం బుక్ తీసి చూసుకుంటే సరిపోతది కదా! అందుకే నేనైతే రాసుకుంటూ, చదువుకుంటూ ఇలా ప్రిపేర్ అవుతున్నాను. ఏదో మొత్తానికైతే నాకు తగ్గినంత చదువుకుంటున్నాను. బట్ ఏమైతదో తెలీదు. నెక్స్ట్ మంత్ 16-20 మధ్యలో ఉంటదంట ఎగ్జాము. సో, చూద్దాం ఎలా వచ్చిద్దనేది. నువ్వు ఏది చేసినా బెస్ట్‌గా చేయాలనే ట్రై చేస్తూ ఉంటాను. మన పరిస్థితులు కూడా సహకరించాలి కదా! నాకెందుకో డౌటే వస్తుంది. నెక్స్ట్ మంత్‌లో మాకు 6థ్ సెమ్ ఎగ్జామ్స్ జరుగుతాయని. ప్రాక్టికల్స్ ఆ మంతే అన్నారు కాబట్టి ఒక 10 డేస్ గ్యాప్‌లో ఎగ్జామ్స్ జరుగుతాయి కదా! అలా అని అనుకుంటున్నాను. మొత్తానికైతే ఏమైద్దో తెలియదులే గానీ నేనైతే ప్రాక్టీస్ అవుతున్నా ఫ్రెండ్స్. పెళ్లి అవ్వకుండా ఉంటే చక్కగా కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు వెళ్ళాలంటే పిల్లలు వాళ్ళనెవరు చూసుకుంటారు చెప్పండి. అందుకే ఇంక ఇంటికాడుండి ప్రిపేర్ అవ్వాలి. ఏదన్నా చెయ్యాలంటే మన పరిస్థితులు కూడా సహకరించాలి కదా!